మన ఇంట్లోంచి డబ్బులు తీయాల్సిందే అంటారా? టాలెంట్ కూడా ఉండాలి కదా సార్. అలా అంటే మన అమరావన్ బ్యాటరీస్ గల్లా జయదేవ్ గారు, వాళ్ళకి ఎన్నో వేల కోట్లు ఉన్నాయి, వాళ్ళకి కొన్ని క్రోర్స్ ఉన్నాయి. చేయాలంటే ఓవర్ నైట్లో చేయొచ్చు కదా సార్. టాలెంట్ కూడా ఉండాలని నాకు ఫీలింగ్ సార్. మీరు ట్రైలర్ చూసారు కదా, మీకు ఎలా అనిపించింది? టాలెంట్ ఉందంటారా? థ్యాంక్ యూ. త్రినాథరావు గారు ఏమండి సార్, ఇందాక హీరో గారు కూడా అన్నారు రిలీజ్ కష్టాలు చాలా చూసాం, మా అందరికన్నా త్రినాథరావు గారు చాలా ఇబ్బంది పడ్డారు ఈ సినిమా విషయంలోని. లైక్ అంటే మీరు ముందు ఒక డేట్ వేశారు, మళ్ళీ పోస్ట్ పోన్ చేశారు, థియేటర్స్ ఇష్యూ కూడా ఆయన కూడా అంటున్నారు. సో థియేటర్స్ ఇష్యూ మెయిన్ గా ఉందండి. మీరు ఇందాక థియేటర్స్ కి రావట్లేదు అంటున్నారు. అందుకే నేను మాట్లాడిన థియేటర్స్ ఇష్యూ అనలా. థియేటర్స్ ఒకవేళ ఎక్కువ ఇచ్చినా అన్ని థియేటర్లో రిలీజ్ చేయలేని పరిస్థితి మాది అన్న. సో థియేటర్స్ ఇష్యూ అనలా. సో ఒకవేళ థియేటర్స్ ఇచ్చినా అన్ని థియేటర్లో చేయలేని పరిస్థితి. మన స్టామినా అంతే. ఇప్పుడు అంతకంటే ఎక్కువ మించి చేశాను అనుకోండి, మళ్ళీ మూర్తి గారు సేమ్ క్వశ్చన్ అడుగుతారు, మీకు తెలిసి కూడా మీరు అన్ని థియేటర్లు ఎందుకు వేయించారండి అని. మళ్ళీ నేను అప్పుడు ఏం సమాధానం చెప్పాలి? సో ఇందాక మీరు మాట్లాడుతూ థియేటర్స్ కి జనాలు రావట్లేదు, అది నిజం. షూటింగ్స్కి వెళ్తున్నా కదా, షూటింగ్ నైట్ షూట్లు అవుతున్నాయి. అసలు ఈ నైట్ పూట పోలీసులు రౌండ్స్కి వెళ్తారు, సిటీ అంతా, టౌన్ అంతా. అలా మీరు వాళ్ళు తిరుగుతారు కదా అక్కడ షూటింగ్ స్పాట్లకి. సరదాగా ఊరికి ఇక్కడ షూటింగ్ అవుతుంటే కాలక్షేపం కోసం ఒక 5-10 నిమిషాలు, ఊర్లో పోలీసులు అందరం సరదా ఫ్రెండ్లీగా ఉంటారు కదా, ఒక 10 నిమిషాలు కాలక్షేపం కోసం కూర్చొని వస్తుంది. వాళ్ళు కూడా చెప్తున్నారు, అసలు సినిమాలు వేయట్లేదండి, సెకండ్ షోలు మేము థియేటర్స్ రౌండ్స్కి వెళ్ళేటప్పుడే క్లోజ్ అయ్యి ఉంటున్నాయి, వేయట్లేదు అని. అలాగని తర్వాత నేను కూడా వెళ్ళాను, అసలు పడట్లేదు, ఏ షోలు పడట్లేదు. పాపం ఆ థియేటర్ ఓనర్స్ వాళ్ళు కూడా, నేను వెళ్తే జనరల్గా డైరెక్టర్ కదా, ఓనర్ ఏదో షేర్ చేసుకుంటారు వాళ్ళ యొక్క కష్ట సుఖాలన్నీ. అలా కూడా చెప్తున్నారు. అంటే సో ఎందుకంటే ఇప్పుడు ఈ సీజన్ లో థియేటర్కి రావట్లేదు, అదేంటో అర్థం కావట్లేదు అసలు. నిజంగా అండి, సెకండ్ షోలో వేయట్లేదు, ఏ ఊర్లో వేయట్లేదు. అది కంటెంట్ మీద డిపెండెన్సీ కూడా ఉండదు. అదే నేను మీకు అది కూడా చెప్పా, మీరు సమంగా వినలేదు, నేను అది కూడా చెప్పా. అంటున్నది మన కంటెంట్ తో బాగా అట్రాక్ట్ చేసినా సరే అది కొన్ని రోజులే ఉంటుంది. సో దాని తర్వాత మరలా అలా డ్రాప్ అయిపోతుంది. ఎందుకంటే ఈవినింగ్ టైం క్రికెట్ మ్యాచ్లు ఒకటి వస్తున్నాయి బాగా. సో క్రికెట్ మ్యాచ్లు ఎక్కువ చూస్తున్నారు, థియేటర్కి రావట్లేదు, ఎక్కువ ఇంట్లోనే కూర్చుంటున్నారు. సో మాక్సిమం మనం ఏదో ఊరికి ఇక్కడ మీరు నన్ను రైట్ చేయడానికి క్వశ్చన్ అడగడం, నేను ఏదో చెప్పడం, ఈ మన మధ్య కాలక్షేపం బాగానే ఉంటుంది. కానీ రియాలిటీస్కి వెళ్తే అక్కడ ఎవరు థియేటర్కి రావట్లేదు ఎవరు. సో 100% ఇది నేను కలదో చూసా. ఇక్కడ ఇంచుమించుగా 4 రోజుల నుంచి బయట షూటింగ్ చేస్తున్నా, 1 మంత్ నుంచి అన్ని థియేటర్కి వెళ్ళి చూస్తున్నా. ఏంటి పరిస్థితి అనిపించింది, ఏంటి ఇలా ఉంటే ఏంటి పరిస్థితి, అదేంటి కంటెంట్ మనం అలా అనుకున్నాం, మమ్మల్ని దీనికి ఎంత ఖర్చు పెట్టారు అనుకున్నాం, దీనిలో ఇది అనుకున్నాం, ఇక్కడ ఏంటి ఎవరు లేరు, ఇలా పాపం అనుకున్నా, నాకే అనిపించింది. సో అందుకని ఇందాక నేను రిక్వెస్ట్ చేసింది అదే, థియేటర్కి రండి అని అంత గట్టిగా ఎందుకు అరిచానంటే రమ్మని చెప్పడం కోసం నా ప్రయత్నం అది. ఆల్ ది బెస్ట్ అండి హీరో గారు. సార్